శ్రీకాకుళంకి ఒక శుభ పరిణామంగా అనుకునేటటువంటి రోజు. మనం ప్రస్తుతం అరసవల్లి సూర్య దేవాలయంలో ఉన్నాం. మరి ఈ యొక్క దేవాలయాన్ని ఇప్పుడుండేటటువంటి భక్తుల తాకిడికి అనుగుణంగా, ఈ ఆలయం తాలూకా ప్రసిద్ధికి అనుగుణంగా బ్రహ్మాండంగా వైభవంగా దీన్ని డెవలప్ చేయాలని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కంకణం కట్టుకొని మరి మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 4 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ ఒకటి అనుకొని దానికి అనుగుణంగా ఇక్కడ పుష్కరిణిని కూడా రీడెవలప్ చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు మరి రాష్ట్ర మంత్రివర్యులు బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు, కలెక్టర్ గారు, అలాగే జిల్లా యంత్రాంగంతో పాటు చాలామంది నాయకులు ఇందులో పాల్గొన్నారు. మా తాలూకా కార్యక్రమాలన్నీ కూడా మీరు చూసుకుంటే గత 2 సార్లు రథసప్తమి ఉత్సవాల్లో కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి రాష్ట్రం మొత్తం కూడా తెలిసే విధంగా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని కూడా చేశాం. దానితో పాటు భక్తుల తాలూకా తాకిడి కూడా తీసుకుంటే సంవత్సరం పొడవునా సరే రాష్ట్రం నుంచి, దేశం నుంచి, విదేశాల నుంచి కూడా నేరుగా ఇక్కడికి విచ్చేసి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొంది వెళ్ళడం అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో అరసవల్లి సూర్య దేవాలయం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. దానికి మాస్టర్ ప్లాన్ కూడా వేసుకొని ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ స్కీమ్ ద్వారా ఆ మాస్టర్ ప్లాన్కి నిధులు కూడా తీసుకొని రావాలని ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఈ లోపలే మరి అచ్చెన్నాయుడు గారి తాలూకా కృషితో 4 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేసి వివిధ నిధులతో ఈ యొక్క పుష్కరిని ముందుకు నడిపిస్తున్నాం. అలాగే 2 ఫేజెస్ కింద మాస్టర్ ప్లాన్ని డివైడ్ చేసి 58 crores అన్నదానంకి ఒక బ్లాక్ కానీ, గెస్ట్ హౌస్ కానీ, కేశఖండనశాల కానీ, గోశాల కానీ, పార్కింగు, అలాగే ప్రసాదం కౌంటర్, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా తీసుకొని ముఖ్యంగా ఆలయం తాలూకా ప్రసిద్ధిని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసిన తర్వాత ఆ వాతావరణం ఇక్కడ కనబడే విధంగా ఆర్కిటెక్చర్తో పాటు, డిజైన్తో పాటు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇది మా బాధ్యతగా మేము స్వీకరించాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో కాలం నుంచి మనకు అరసవల్లి దేవాలయం అనేది అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయింది. ఈసారి ఖచ్చితంగా దీన్ని పూర్తి శాతం అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అలాగే కార్పొరేషన్లో కూడా కార్గిల్ పార్క్ ఎంతో సంవత్సరాల నుంచి ఉండిపోయింది. కార్గిల్ తాలూకా వీరులు ఎవరైతే ఉన్నారో, అమరవీరులు, వాళ్ళందరికీ కూడా త్యాగానికి నిదర్శనంగా ఆ పార్క్ని గతంలో కార్పొరేషన్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మేము ఒక సందర్భంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు దీన్ని మళ్ళీ రీడెవలప్ చేయాలని. మరి దానికి అనుగుణంగా సుడా నుంచి 2 కోట్ల రూపాయలు చేసి బ్రహ్మాండంగా ఒక హైదరాబాద్ నగరంలో ఏ రకంగా ఒక పార్క్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారో దానికి అనుగుణంగా అది కూడా డెవలప్ చేసాం. చాలా చక్కగా వచ్చింది. మరి అలాగే భవిష్యత్తులో శ్రీకాకుళం కార్పొరేషన్ మా జిల్లాకి హెడ్ క్వార్టర్స్లో ఉండేటటువంటి కార్పొరేషన్ని ఆ స్థాయిలో, ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో డెవలప్ చేయడానికి రోడ్స్ కానీ, పెద్దపాడు రోడ్డు ఒక సైడ్ నుంచి హైవే నుంచి కనెక్టివిటీ ఉన్న ఎంట్రన్స్ రోడ్డు ఎంతో కాలం నుంచి అది కూడా సింగిల్ లేన్గానే ఉండిపోతే దాన్ని డబుల్ లేన్గా మనం ఎక్స్పాండ్ చేయించి డివైడర్తో, లైటింగ్తో దాన్ని కూడా సుందరీకరణ చేశాం. ఇలా చాలా యాక్టివిటీస్, చిన్న యాక్టివిటీస్ అయినా సరే ఒక నిశ్శబ్ద విప్లవంలాగా ఈ జిల్లాలో కానీ, ముఖ్యంగా మన కార్పొరేషన్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని శరవేగంగా ముందుకు నడిపిస్తున్నాం. ప్రజలు కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం తాలూకా ముఖ్య లక్ష్యం ఈ 5 సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లా ఎంతో కాలం నుంచి నోచుకోలేనటువంటి అభివృద్ధిని సాధించాలి, చేసి తీరాలని. అది అంచెలంచెలుగా ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్న కొద్దీ ప్రజల్లో కూడా నమ్మకం పెరిగింది, విశ్వాసం పెరిగింది కూటమి ప్రభుత్వం మీద. దాన్ని ఒక శక్తిగా మేము మలుచుకొని ఇంకా రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో ఏం చేశారనేది చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలు కనబడతాయి. మరి ఇక్కడైతే ఏది కూడా కనబడట్లేదు. ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఒకటి కేవలం పుష్కరిణి అంటే పుష్కరిణి డెవలప్ చేయడం కాదు, మాస్టర్ ప్లాన్ ఒకటి తీసుకున్నాం. టెంపుల్ని హైలైట్ చేయాలి, వచ్చినటువంటి భక్తులకి కూడా ఆ యొక్క డివినిటీ ఫీలింగ్ రావాలి. ఒక టెంపుల్కి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో సూర్య దేవాలయం అనేది నిత్యం ఒక పూజించేటటువంటి దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో కూడా లెక్క పెడితే అందులో మొట్టమొదటి స్థానంలో మన అరసవల్లి సూర్య దేవాలయం ఉంటుంది. అటువంటిది పుష్కరిణిని మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా డెవలప్ చేసి దాన్ని రీఅలైన్మెంట్ చేసి దాంట్లో మధ్యలో ఉండేటటువంటి మండపం కానీ, చుట్టూ మరి భక్తులందరూ కూడా వస్తే వాళ్ళు ఒక కార్తీక మాసంలో దీపం పెట్టాలన్నా, తెప్పోత్సవం చేయాలన్నా, లేకపోతే చుట్టూ ఆహ్లాదకరంగా ఒక ప్రదక్షిణం చేయాలన్నా వీటన్నిటికీ అనుగుణంగా ఫెసిలిటీస్ అన్నిటిని కూడా పొందుపరిచి
ఒక మంచి డిజైన్ ఓరియంటెడ్గా ఈ యొక్క పుష్కర్ని కూడా డెవలప్ చేస్తున్నాం. గతంలో చూసుకుంటే ఏదో వాటర్ ట్యాంక్ ఉన్నట్టుగా దాన్ని అంతా కూడా నిర్మించారు. అలైన్మెంట్ సరిగ్గా లేదు, యాక్సిస్ ఓరియంటేషన్ లేదు. సో అలాంటి పొరపాట్లు ఏవైతే గతంలో జరిగాయో ఈసారి వాటన్నిటిని కూడా సరిచేసి ఇదేదో ఇంటర్మీడియటరీ వర్క్ కింద కాకుండా భవిష్యత్తు లాంగ్ టర్మ్లో ఎటర్నల్గా ఉండే విధంగా దీన్ని అందంగా కూడా తయారు చేయడం జరుగుతుంది. టైం బౌండ్ 3 నెలల్లో కంప్లీట్ చేయాలనేది ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ గారికి కూడా మేము చెప్పాం. దీనికి ప్రాపర్గా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టుకొని డైలీ మానిటరింగ్తో, కాంట్రాక్టర్ కూడా ఇక్కడే ఉంటే ఆయనకు కూడా ఆదేశాలు అందించాం. డైలీ మానిటరింగ్తో ఈ వర్క్ని మేము కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అనుకున్న టైం లైన్ ప్రకారం ఖచ్చితంగా క్వాలిటీతో ఇది పూర్తి చేస్తాం.